రాశిఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వే2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ గురువే నమః. శ్రీ కామేశ్వరి దేవి నమః. ములుగు.com ప్రేక్షకులకు శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర్ శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 28వ తేదీ నుండి ఆగస్టు 3వ తేదీ వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. వృషభంలో కుజుడు గురువు, కర్కాటకంలో రవి శుక్రులు, సింహంలో బుధుడు, కన్యలో కేతువు, కుంభంలో శని, మీనంలో రాహువు, అలాగే చంద్రుడు మేషం, వృషభం, మిథున రాశుల్లో సంచారం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం అనుకున్న విధంగా కార్యక్రమాలను పూర్తి చేయగలుగుతారు. పోటీ పరీక్షలు, గ్రూప్స్కి, సివిల్స్ సర్వీసెస్కి ప్రయత్నం చేసేవారికి మెరుగైన ఫలితాలు వస్తాయి. ఆగిపోయిన నిర్మాణ పనులు పూర్తి చేస్తారు. ఫైనాన్స్ వ్యాపారం చేసేవారికి ఈ వారం జాగ్రత్త వహించాలి. ఈ వారంలో 2 లేక 3 అంశాలు కలిసి వస్తాయి. ఆర్థికంగా కొంత నిలదొక్కుంటారు. పలు రంగాల పట్ల మీకు అనుభవం ఉపకరిస్తుంది. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మధ్యవర్తుల ద్వారా కొన్ని పనులు సానుకూలపరచుకోగలుగుతారు. రాజకీయాల పట్ల ఆసక్తి కనబరుస్తారు. మీరు ఊహించినట్లుగానే యంత్ర, వాహన, భూమి, వ్యవసాయ సంబంధమైన విషయాలు లభిస్తాయి. వ్యవసాయ పనులు కొంత ఆలస్యంగా సాగుతాయి. నిల్వ చేసిన ధాన్యాల వలన లాభపడతారు. ప్రతి చోట పోటీ, అనారోగ్యకరమైన వాతావరణం మొదలైన బాధలు అధిగమించి విజయవంతమైన ఫలితాలు సాధిస్తారు. సంతానం బాగుంటుంది. మంచి ఫలితాలు సాధించగలుగుతారు. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవుతాయి. దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అందుకుంటారు. ప్రకటనలు లాభిస్తాయి. దూరదృష్టితో వ్యవహరిస్తారు. నిదానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. తొందరపాటుకు ఏమాత్రం అవకాశం కల్పించరు. లౌకికంగా వ్యవహరిస్తారు. న్యాయపరమైన అంశాలను అనుకూలంగా మలుచుకోవడానికి మేధావులతో సంప్రదింపులు సాగిస్తారు. జీవిత భాగస్వామితో ఏర్పడిన విభేదాలు సమసిపోతాయి. కొత్త కొత్త ఆలోచనలు చేస్తారు. వాటిని అమలుపరుస్తారు. ముఖ్యమైన కార్యక్రమాలు, శుభకార్యాల చర్చలు పురోగమనంలో ఉంటాయి. సకుటుంబ సపరివారంగా దేవాలయాలను సందర్శిస్తారు. ఈ వారం మొత్తం మీద ఒడిదుడుకులు ఎదురైనా మీ అభివృద్ధి, ఆర్థిక స్థితి పురోగతిలో ఉంటాయి. ఈ రాశివారు శివాలయంలో అభిషేకం చేయడం, అలాగే గణపతికి గరికతో పూజ చేయడం ద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 4, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు గ్రే. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం ముఖ్యమైన వ్యవహారాలలో జాగ్రత్తగా వ్యవహరించడం చెప్పదగినది. అనారోగ్య పరిస్థితులు అధిగమించి ఆరోగ్యపరమైన వాతావరణంలో అడుగు పెడతారు. మీరు ద్రోహం చేస్తారు అని భయపడిన వ్యక్తులే మీకు అన్ని విధాలుగా సహాయపడటం మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మీరు చేసేటటువంటి వ్యాపారాలు, వృత్తి ఉద్యోగాల్లో మీ స్థానం పదిలంగా ఉంటుంది. చిట్టి వ్యాపారాలు, ఫైనాన్స్ వ్యాపారాలకు దూరంగా ఉండండి. విదేశీ విద్య, ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. విదేశాల్లో మంచి ఉద్యోగం లభిస్తుంది. మీ జీవితాన్ని నూతన కోణంలో ఆవిష్కరించుకోవాలని, అది కూడా స్వశక్తితో సాధించుకోవాలని విశేషంగా శ్రమిస్తారు. మీ ఆశయ సాధనకు ప్రారంభంలో సాంకేతికపరమైన ఇబ్బందులు ఏర్పడినా అనుకున్నది సాధిస్తారు. చదువుకున్న చదువుకు సార్థకత ఏర్పడుతుంది. కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్న వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. మీ ప్రతిభా పాఠవాలు విశేషమైన గుర్తింపుకి నోచుకుంటాయి. భార్యాభర్తల మధ్య విభేదాలు, తగాదాలు, ఒకరిని విడిచి మరొకరు దూరంగా ఉండవలసిన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. ఏది ఏమైనా సాధ్యమైనంత వరకు సామరస్యంతో పరిశీలించుకోవడం మంచిదని చెప్పదగినది. ఆరోగ్యపరంగా చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఏమీ ఉండవు. స్వల్ప ఇబ్బందులు ఏర్పడినా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. మానసిక ప్రశాంతతను ఏర్పరచుకునేందుకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. సంతాన విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వ్యక్తిగత ప్రాముఖ్యతను పెంచుకోవడం గాను మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. పెద్దలు చేసే రాజ్య మార్గాలు కొంత ఊరటను కలిగిస్తాయి. సంఘటనలు, పరిస్థితులు, కారణాలు ఏమైనా ఆత్మీయులతో విడిపోవడం అనివార్యం గోచరిస్తుంది. అది ఆత్మీయులు కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, మరొకరు కావచ్చు. కాబట్టి
కొంత జాగ్రత్త వహించడం చెప్పదగినది. పూల తోటలు, వ్యవసాయ భూములు కొనుగోలు చేయడానికి మీరు చేస్తున్న ప్రయత్నాలు ఈ వారం కొలిక్కి వస్తాయి. మొత్తం మీద ఈ వారం బాగుందని చెప్పచ్చు. ముఖ్యంగా వ్యాపారస్తులు కొంత తగు జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్నపాటి ఇబ్బందులు ఏర్పడవచ్చు. భాగస్వామి విషయంలో కానివ్వండి, మీరు తీసుకునే నిర్ణయాల వల్ల కానీ చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. ఎప్పటి నుండో అమ్మాలనుకున్న భూమిని ఈ వారం అమ్ముడవుతుంది. అది కొంత మానసిక సంతోషానికి కారణమవుతుంది. ఈ రాశివారు విష్ణు ఆలయంలో అర్చన చేయడం చెప్పదగిన సూచన. అలాగే మేధా దక్షిణామూర్తి రూపు ధరించడం శ్రేయస్కరం. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 2, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు తెలుపు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం ఆర్థిక వ్యవహారాలు మినహా మిగతా విషయాలు అనుకున్నట్లుగానే ఉంటాయి. ఉన్నతాధికారులతో జరిపే చర్చల వలన లాభపడతారు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న విషయాలు ఒక కొలిక్కి తీసుకురాగలుగుతారు. వృత్తి ఉద్యోగాలలో ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండడం అన్ని విధాలుగా మంచిది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. నూతన వ్యాపారం ప్రారంభించి ఆశించిన లాభాలు అందుకుంటారు. వ్యాపారపరంగా మీరు కష్టపడి సాధించి నలుగురిలో మంచి పేరు తెచ్చుకుంటారు. ప్రభుత్వపరమైన లీజులు, లైసెన్సులు సాధించడం గాను మీరు చేసే ప్రయత్నాల్లో సాంకేతిక లోపాలు చోటు చేసుకుంటాయి. స్వయం కృతాపదాల వల్ల పదే పదే చోటు చేసుకోవడం వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాంట్రాక్టులకు సంబంధించిన విషయాలు, అందుకు సంబంధించిన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. దూర ప్రాంత ప్రయాణాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలి. అలాగే రుణ సంబంధమైన విషయాలు కలిసి వస్తాయి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. ఎన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకున్నా ఫలితం శూన్యంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా ఆహార నియమాలు పాటించడం, ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. ముఖ్యమైన విలువైన వస్తువులను కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి. కలిసొచ్చే అవకాశాలను అందిపించుకోగలిగితే లాభపడతారు. కాకపోతే అన్ని వివరాలు పూర్తిగా తెలుసుకుని ముందుకు వెళ్ళడం మంచిది. సంతాన విద్యా విషయంలో ఆర్థిక శ్రద్ధ కనబరుస్తారు. వారి ఉన్నతికి మీరు చేయాల్సిన విధి విధానాలు సక్రమంగా పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామితో స్వల్పమైన విభేదాలు తప్పకపోవచ్చు. స్థిరాస్తులను వృద్ధి చేసుకోవడంలో మీరు చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. స్థిరాస్తులను వృద్ధి చేసుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. చిన్నపాటి చికాకులు చోటు చేసుకున్నప్పటికీ చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఏమీ ఏర్పడవు. అయినా మీరు స్థిరాస్తుల విషయంలో కొంత మెలకువతో ఉండడం మరింత మంచిదని చెప్పదగిన సూచన. వ్యక్తిగత విషయాల్లో ఇతరుల జోక్యానికి ఇష్టపడరు. ఈ వారం అతి ముఖ్యమని భావించిన వ్యవహారాలను వాయిదా వేయడం మంచిది. మొండితనంతో ముందుకు వెళ్తే కొంత ఇబ్బందులు ఎదురవుతాయి. కొన్ని అనుకోని అవకాశాలు లాభిస్తాయి. వాటిని సద్వినియోగం మలుచుకుంటే జీవితాన్ని మరో కోణంలో చూడగలుగుతారు. మీ ఉన్నతికి సోపానంగా భావించి శ్రద్ధతో చేస్తే తప్పకుండా మీరు ఊహించిన దానికన్నా ముందుకు సాగుతారు. ముఖ్యమైన వ్యవహారాల్లో రొటీన్ సంతకాల విషయంలో జాగ్రత్తలు అవసరం. రహస్యమైనటువంటి చర్చలు జరిగే చోట కొత్త వారి చోటు కల్పించడం వలన ప్రయోజనాలకు ముప్పు వాటిల్ల సూచనలు ఉన్నాయి. ఒక సందర్భంలో మంచికి పోయి చెడ్డవారు అవుతారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. కష్టపడకుండానే ఫలితాలు రావాలనుకునే వారి వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ రాశివారు నవగ్రహ ఒత్తులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించే వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 2, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు బ్లూ. తదుపరి కర్కాటక రాశి. ఈ పూజ స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థికంగా కొంత నిరాశ తప్పకపోవచ్చు. సోదరి సోదరులతో ఏర్పడిన ఆస్తి వివాదాలు తొలగి ఊరట చెందుతారు. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో కొంత చికాకు తప్పదు. ప్రతి విషయంలో కూడా ఇంటా బయట అప్రమత్తంగా వ్యవహరించాలి. ఉద్యోగాల్లో బదిలీలు మరియు అదనపు బాధ్యతలు ఉంటాయి. జీవిత భాగస్వామి, సంతానం మొదలైన కుటుంబ వ్యవహారాలు సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. డాక్టర్లకు, లాయర్లకు ఇబ్బంది లేనటువంటి కాలం అయినప్పటికీ వృత్తిపరంగా సొంత వ్యక్తుల పొరపాటు అపఖ్యాతి దారి తీయవచ్చు. కాబట్టి జాగ్రత్తలు చాలా అవసరం. లీజులకు సంబంధించిన విషయాలు, ఇసుక వ్యాపారం కొంత వివాదాస్పదమవుతుంది. మీరు నిలబెట్టిన మీ ఆత్మీయులు, సన్నిహితులు రాజకీయాల్లో ఉన్నత స్థానంలో ఉన్న కారణం చేత ప్రభుత్వ సంబంధమైన కాంట్రాక్టులు, లీజులు మీకు లభిస్తాయి. విద్యా సంబంధమైన విషయాల్లో పోటీ పరీక్షలో అనుకూల ఫలితాలు సాధిస్తారు. విదేశాల్లో చదువుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. ఎన్ని ఉన్నా ఏదో తెలియని బాధ వెంటాడుతుంది.
మీ శక్తి సామర్థ్యాలు తగిన గుర్తింపు, చదివిన చదువుకు తగిన ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. మీ ఆనందం కుటుంబ సభ్యులతో పంచుకుంటారు. కొన్ని విషయాల్లో పెద్దల సలహాలు, సూచనలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఆధ్యాత్మికత భావన వలన కొంత మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఇతర విషయాలలో ఖర్చులు తగ్గించుకొని ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం, సంతాన భవిష్యత్తు కోసం ఎక్కువగా ధనం వెచ్చిస్తారు. సంతాన పురోగతి మీకు గర్వించే విధంగా ఈ వారం ఉంటుంది. అధిక కోపం, దుర్వ్యసనాలకి మొదలైన వాటికి స్వస్తి చెబుతారు. అన్ని విషయాలను లౌక్యం ప్రదర్శిస్తారు. చాలా విషయాల్లో ఎంతో పరిజ్ఞానం ఉన్న మీరు చిన్న చిన్న విషయాలకు పొరపాటు అడుగులు వేస్తారు. ఏమీ తెలియని అమాయకుల చేతిలో మోసపోయే అవకాశాలు ఉన్నాయి. ఇలా కొన్ని విషయాల్లో మీ అంచనాలు తలకిందలవుతాయి. కాబట్టి అన్ని విషయాలను ఈ వారం అప్రమత్తంగా ఉండడం మంచిది. ఈ రాశి వారికి అష్టమ శని నడుస్తున్న వలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం మంచిది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 7, కలిసి వచ్చే దిక్కు పడమర, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం సాధారణ ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రతి విషయంలోనూ నిదానంగా వ్యవహరించడం, అనుభవజ్ఞుల సలహాలు, సూచనలు పరిగణలోకి తీసుకుని పాటించడం చెప్పదగిన సూచన. వృత్తి ఉద్యోగాల పరంగా మార్పులు చేర్పులు ఉండవు. మానసిక ప్రశాంతతకు భంగం ఏర్పడుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు, ప్రయోజనాలు పదిలంగా ఉంటాయి. మానసిక ప్రశాంతతకు భంగం ఏర్పడుతుంది. అయితే ముఖ్యమైన వ్యవహారాలు, ప్రయోజనాలు పదిలంగానే ఉంటాయి. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. కొంత అప్రమత్తత అవసరం. అదేవిధంగా మీ ఆరోగ్య విషయంలో కూడా చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. భాగస్వామ్య వ్యాపారాల్లో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తు క్రయ విక్రయాలు ఆశించిన లాభాలు అందుకుంటారు. వ్యాపార పరంగా స్వల్ప అభివృద్ధిని సాధిస్తారు. ప్రభుత్వ, ప్రైవేటీకరంగా రావాల్సిన పెండింగ్ బిల్స్ ఒక కొలిక్కి వస్తాయి. లీజులు, లైసెన్సు తిరిగి పొందడానికి మీరు చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. రాజకీయపరమైన వ్యవహారాలు సానుకూలపడతాయి. న్యాయబద్ధమైన మీ వాదనలు 10 మందికి మద్దతు లభిస్తుంది. ప్రజా సంబంధాలను మరింతగా పెంపొందించుకోగలుగుతారు. లిటిగేషన్ వ్యవహారాలు సానుకూలపడతాయి. ఏది ఏమైనా అటువంటి వాటికి దూరంగా ఉండడం మేలు. మీ ఆంతరిక భావాలను ఇతరులు గ్రహించకుండా జాగ్రత్త పడతారు. ఉన్నత స్థానంలోని వారి నుండి సలహాలను, సూచనలు తీసుకుంటారు. మీ పరోక్షంలో జరుగుతున్న విషయాలు గ్రహించి దానికి అనుగుణంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. పెను మార్పులకు శ్రీకారం చుడతారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు కుటుంబ పెద్దలతో సలహాలు, సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళడం మంచిది. కళా, సాహిత్య రంగాల పట్ల అభిరుచిని కనబరుస్తారు. స్నేహితుల నుండి విలువైన విషయాలను తెలుసుకుంటారు. మీ మీద వచ్చిన ఆరోపణలు వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మిమ్మల్ని మీరు నిరూపించుకోవాల్సిన పరిస్థితులు రావడం మానసిక అశాంతికి గురి చేస్తుంది. సమాజంలో మనుగడ కోసం గుడ్విల్ రుజువు చేసుకోవాలని పరిస్థితి గోచరిస్తోంది. కాబట్టి ఈ వారం జాగ్రత్త వహించండి. విందు, వినోదాల ద్వారా పరిచయాలను పెంచుకోవడానికి అనుకూలమైన మార్గాలను సూచిస్తారు. సన్నిహితులతో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీరు అందలం ఎక్కించిన వారిని సహాయం కోరవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. మీ ద్వారా రాజకీయంగా ఎదిగిన వ్యక్తి ఆశ్రయించి పదవి కోసం పాకులాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రుణ సంబంధమైన వ్యవహారాలు అల్లరి కాకుండా నేర్పుగా సర్దుబాటు చేస్తారు. రుణాలు చేయనంత వరకు ఆర్థికంగా ఇబ్బందులేమీ ఏర్పడవు. కాబట్టి రుణాలకు దూరంగా ఉండడం చెప్పదగినది. ఈ రాశివారు ఆదిత్య హృదయం పఠించడం, అలాగే నవగ్రహావతులతో దీపారాధన చేయడం చెప్పదగినది. సౌర కంకణం ధరించడం ముఖ్యంగా చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 1, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు తెలుపు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల్లో పనికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో మీ స్థానచలనానికి ఇతరులు ప్రయత్నిస్తారు. మీరు ఉండడం వలన వాళ్ళ ప్రయోజనాలకు అడ్డమని తొలగించిన ప్రయత్నాలు చేస్తారు. ఇది 100% ఫలించదు. కొద్ది కాలం మీరు మీ సీటుకు దూరంగా అయినా అది తాత్కాలికంగా మాత్రమే గుర్తుపెట్టుకోండి. కొంతకాలానికి మీ స్థానాన్ని బదిలింపరుచుకుంటారు. తగిన ఆదాయం లభించక నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి ఆటంకాలు కలుగుతాయి. ప్రతి పనిలోనూ, ప్రతి వ్యవహారంలోనూ ఎవరో తెలియని వాళ్ళు సహాయపడితే తప్ప అది సాధ్యం కాదని తెలుసుకుంటారు. అయితే ఇతరుల మీద ఎక్కువగా ఆధారపడవలసిన పరిస్థితి గోచరిస్తుంది. కాబట్టి మీకు మీరుగా చేసుకునే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఒకరి మీద ఆధారపడకుండా ఉండడం అనేది చెప్పదగిన సూచన. సమాజంలో మనుగడ కోసం ఉన్న విషయాలు లేనట్టుగా, లేని విషయాలు ఉన్నట్టుగా ప్రచారం చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది.
ప్రతి పని ఆత్మవిశ్వాసంతో కాక భయంతో చేస్తారు. భయంతో కాకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళండి. దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. బ్యాంక్ రుణాలు ఊరటనిస్తాయి. వ్యవసాయ సంబంధమైన విషయాలు బాగుంటాయి. ప్రత్యేక నైపుణ్యం కలిగిన వృత్తులు బాగుంటాయి. విద్యారంగంలో ఉన్నవారికి, విద్యా సంస్థలు నడుపుతున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. గొప్పగా లాభాలు రావాల్సిన చోట కారణాలు తెలియకుండానే సాధారణ ఫలితాలు కల్పిస్తాయి. స్థిరాస్తి వివాదాల నుండి బయటపడతారు. దీర్ఘకాలికంగా కోర్టులో ఉన్న ఆస్తి తగాదాలు వాయిదా పడతాయి. తక్కువ వ్యవధిలో ఎక్కువ ఆలోచనలు చేసి ఎన్నో కార్యక్రమాలు చక్కబెట్టాలని భావించకుండా ముఖ్యమైన వాటి మీద దృష్టి కల్పించడం మంచిదని భావిస్తారు. అదేవిధంగా ప్రవర్తిస్తారు. ఇందువలన సన్నిహిత సహచర వర్గంలో, బంధువర్గంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా గుర్తింపు పొందుతారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కష్టమవుతుంది. శుభకార్య సంబంధమైన విషయాలు ఒక పట్టాన ముడిపడవు. వివాహం కాని వారికి ఈ వారం వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఎప్పటి నుండో వివాహం కాకుండా ఉన్నవారికి ఈ వారం మంచి సంబంధం కుదురుతుంది. వివాదాలకు దూరంగా, సమాజానికి దూరంగా మీ పని మీరు చేసుకుంటూ పోతున్నా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వారు ఎక్కువగా ఉన్నారు. తారసపడుతుంటారు కూడా. కాబట్టి జాగ్రత్త వహించండి. ఎదుటి వాళ్ళని ఎదిరించి పోటీ సృష్టించుకోవడం కన్నా మనకు మనంగా ఎంతవరకు ఎదుగుతామో అనే దృష్టిలో కృషి చేయడం మంచిదని నిర్ణయించుకుంటారు. అది కూడా మంచిదే. మీ ప్రవర్తనతో సమాజంలో ఉన్న స్థాయి వ్యక్తులతో విరోధం తెచ్చుకుంటారు. మిమ్మల్ని మీరు గొప్పగా అంచనా వేసుకోవడం మానుకోవాలి. అప్పుడే వాస్తవాలు తెలుస్తుంటాయి. కొన్ని వ్యవహారాల్లో సన్నిహితుల నుండి చేయని తప్పుకి మాట పాలసీ వస్తుంది. కాబట్టి ఏ ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్ళడం చెప్పదగినది. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉందని చెప్పచ్చు. శ్రద్ధగా చదువుకోవడం వల్ల మంచి గుర్తింపు లభిస్తుంది. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. వ్యాపార రంగంలో ఉన్నవారికి కొంత చికాకు ఉండే అవకాశం గోచరిస్తోంది. రియల్ ఎస్టేట్లో ఉన్నవారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి. పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయగలుగుతారు. రావాల్సిన ధనం ఈ వారం చేతికి అందుతుంది. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 5, కలిసి వచ్చే దిక్కు పడమర, కలిసి వచ్చే రంగు రెడ్. తదుపరి తులారాశి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. తులారాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభిస్తుంది. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యారంగంలోనూ, పోటీ పరీక్షలను సంబంధించిన వ్యవహారంలోనూ, వ్యాపారంలోనూ నామమాత్రపు ఫలితాలే చోటు చేసుకుంటాయి. వృత్తి ఉద్యోగాల పరంగా ఆటుపోట్లు ఎదురవుతాయి. ఎంతో కాలంగా చేస్తున్న వృత్తి కానీ, వ్యాపారం కానీ మార్చవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది మీకు ఎంతో బాధాకరంగా ఉన్నా తప్పనిసరి పరిస్థితిలో మీరు ఈ నిర్ణయం తీసుకుంటారు. కొన్ని అనివార్య కారణం వల్ల తీసుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ప్రయాణాలు వేయడం మంచిది. చేపట్టిన పనుల్లో జాప్యం కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు. డబ్బు సంపాదించడానికి నూతన అవకాశాలు లాభిస్తాయి. సమాజంలో విశేషంగా పలుకుబడి పెరుగుతుంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోవడం మంచిది. మీ మీద నిందలు రాకుండా, ఎవరికి అపకారం చేయకుండా, ఉపకారం చేయకుండా మీ అధికారం పరిధిని దృష్టిలో ఉంచుకొని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. చిన్న చిన్న విషయాల్లో పదే పదే ఓర్పు, సహనం కోల్పోతారు. ఇందువలన కుటుంబంలో ఉన్న ప్రశాంత వాతావరణం చెడిపోతుంది. ఎంతవరకు ఓర్పు, సహనంతో ఉంటారో అంత మంచిది. మీ ఆలోచన విధానంలో వచ్చిన మార్పుల వల్ల కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. మీపై నిష్కారమైన ఈర్ష్యాద్వేషాలు అధికమవుతాయి. సంతానాన్ని క్రమశిక్షణలో పెట్టడానికి మొండి వైఖరితో వ్యవహరిస్తారు. దానివల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయినా మీ ప్రయత్నాలు సఫలం కావు. కొంత ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఒక పొరపాటు సమాచారం వల్ల మీ సహాయపడే మంచి వ్యక్తులను దూరం చేసుకుంటారు. అర్థం లేని అపోహలు, అపార్థాలు చోటు చేసుకుంటాయి. కొంతకాలం తర్వాత వాస్తవాలు తెలుసుకుని మీ పొరపాటును సరిదిద్దుకుంటారు. కానీ దానివల్ల ఇబ్బందులు ఏమీ ఉండవు. మీ ఆశయాలు నెరవేరడానికి కొంత సమయం వేచి ఉండాల్సిన గ్రహిస్తారు. తొందరపడటం వలన ఆశయ సాధనకు, గమ్యానికి నష్టం కలుగుతుందని తెలుసుకుంటారు. కళారంగంలో ఉన్న వారికి ముఖ్యమైన సమావేశాలు, సభలు, ఆహ్వానాలు అందుకుంటారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతారు. మిమ్మల్ని అభిమానించే ఎంతోమంది వ్యక్తులను దూరం చేసుకోకుండా ఉండడం మంచిది. ఎందుకంటే ఈరోజు దూరం చేసుకుంటే రేపు మీ దగ్గరికి రమ్మన్నా వాళ్ళు రారు. కాబట్టి అపోహలకు తావివ్వకుండా ముందుకు వెళ్ళడం చెప్పదగినది. విదేశాల్లో ఉన్నవారికి విదేశీ విద్య, ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి.
వ్యాపార పరంగా చేస్తున్న ప్రయత్నాలు బాగుంటాయి. డాక్టర్స్కి, లాయర్స్కి కాలం కలిసి వచ్చామని చెప్పవచ్చు. విద్యారంగంలో వారికి కొంతకాలం ఇబ్బందికరమని చెప్పవచ్చు. అయితే ఎన్ని ఉన్నా సరే ఏదో కోల్పోయిన భావన ఎక్కువగా గోచరిస్తుంది. దైవ దర్శనాలు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారు అష్టములికా తైలంతో దీపారాధన చేయడం, అలాగే సౌర కంకణం ధరించడం చెప్పదగినది. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 9, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు ఎల్లో. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం అనుకూల ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఉద్యోగంలో కాస్త ఒత్తిడి ఉన్నప్పటికీ అధికారులకు నచ్చిన విధంగా బాధ్యతలను పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు ఆశించిన చోటు బదిలీ అవుతుంది. కొన్ని స్థిరాస్తులను అమ్మి వేరే చోట కొనుగోలు చేస్తారు. తెలివైనటువంటి ఈ నిర్ణయం వలన మీరు లాభపడతారు. కుటుంబ సభ్యులు సంతోషిస్తారు. చేస్తున్న వ్యాపారంలో ఉత్సాహంగా పనిచేసి లాభాలను అందుకుంటారు. ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్న కొంతమంది వ్యక్తుల మీద సహనం నశించి పరువు నష్టం దావా కూడా వేస్తారు. అయితే దీనివల్ల మీకు ఇబ్బంది ఏర్పడుతుంది. కాబట్టి దూరంగా ఉండడం మంచిది. సమాజ పరిస్థితులను అర్థం చేసుకుని వీలైనంత వరకు చాలా విషయాలు దూరంగా ఉండడం కూడా మంచిది. గృహ నిర్మాణ సంబంధమైన మీ కోరిక నెరవేరుతుంది. ఈ వారం కూడా ఆదాయాన్ని మించిన ఖర్చులు తప్పకపోవచ్చు. ఆత్మీయ వర్గం నిర్లక్ష్యంగా వేరుస్తున్నారని మాట వస్తుంది. దాన్ని నిలబెట్టుకోవడం కోసం ఎంతో శ్రమిస్తారు. వాహన సంబంధమైన విషయాలు నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోండి. ఇందుకు సంబంధించిన కాలం ప్రతికూలంగా ఉంది. ఉద్యోగపరంగా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుని శ్రమించి పని చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది ప్రజలతో కూడినటువంటి వ్యవహారం, ఆఫీసుకు పరువు ప్రతిష్టకు సంబంధించిన విషయం కాబట్టి శక్తి సామర్థ్యాలు, నేర్పు, నైపుణ్యం పణంగా పెట్టి శ్రమిస్తారు. ఒక మాట కానీ విమర్శ కానీ రాకుండా కార్యాలయానికి మంచి పేరు తెప్పించుకుంటారు. ఈ సందర్భంగా అధికారుల మెప్పుని, అభిమానాన్ని సాధించగలుగుతారు. పోటీ ప్రపంచంలో నెగ్గుకు రావాలంటే ఈ మాత్రం కృషి చేయాలని భావిస్తారు. బద్ధకానికి, సోమర్థనానికి దూరంగా ఉండడం వల్ల మంచి విషయాలు చాలా దగ్గరవుతాయని తెలుసుకుంటారు. అయిన వాళ్ళే సక్రమంగా ప్రవర్తించినప్పుడు పరాయి వాళ్ళను అని ప్రయోజనం ఏముందని భావిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. స్థిరాస్తుల కొనుగోలు, అడ్డంకిగా ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు మరింత కలవరపెడతాయి. స్నేహితుల మధ్య అర్థం లేని వివాదాలు చోటు చేసుకుంటాయి. ఆదిలోనే ఈ తగాదాలను సర్దుబాటు చేస్తారు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కొంత అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. అయితే భూమి కానీ, ఫ్లాట్ కానీ, ఇల్లు కానీ కొనాలన్నా, అమ్మాలన్నా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. అష్టమ శని నడుస్తున్న వలన కొన్ని చికాకులు ఎదురవుతుంటాయి. అయితే ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో కొన్ని అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. విదేశాల్లో ఉన్న వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంది. సాఫ్ట్వేర్ రంగం వారికి కొంత గడ్డుకాలం అని చెప్పవచ్చు. కళా సంస్కృత రంగాల వారికి బాగుంటుంది. ఫైనాన్షియల్, బ్యాంకింగ్ సెక్టర్స్కి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. శుభకార్యాలను చురుగ్గా పూర్తి చేయాలని నిర్ణయించుకుంటారు. వివాహం కాని వారికి ఈ వారం వివాహ సంబంధం కుదురుతుంది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వారికి ఈ వారం సంబంధం కుదరడం కూడా సంతోషకరమని చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 7, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు గ్రే. ఈ రాశి వారికి అష్టమ శని నడుస్తున్న వలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అలాగే హనుమాన్ వత్తులతో దీపారాధన చేయడం, హనుమంతుడికి ఆకుపూజ చేయడం చెప్పదగిన సూచన. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యత వలన విశ్రాంతి కూడా ఉండకపోవచ్చు. ఉద్యోగంలో మరింత అనుకూలతను సాధించడానికి అవసరమైన వ్యూహ రచనలు చేస్తారు. భాగస్వామి వ్యాపారాల్లో ఎప్పటి నుండో ఉన్న 1-2 ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. మీరు ప్రారంభించిన ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కానీ, హోటల్ కానీ లాభాల బాటలో నడుస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇంటా బయట అదనపు బాధ్యతల వలన చికాకు పెరుగుతుంది. నిరుద్యోగులకు కొన్ని విషయాల్లో నిరాశ ఎదురవుతుంది. బంధువర్గానికి, స్నేహితులను దూరంగా ఏకాంతంగా గడుపుదామనే భావన కలుగుతుంది. మనసులో మాట చెప్పుకోవడానికి ఒక మనిషి కూడా దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. మన కష్టాలు మనమే భరించాలి, మనల్ని మనమే ఓదార్చుకోవాలన్న భావన మనసులో కలుగుతుంది. ఏది ఏమైనా సరే కొన్ని విషయాలను ఆత్మీయులతో పంచుకోవడం వల్ల కొంత భారం తగ్గుతుంది. తల్లిదండ్రులను ఎంతో బాగా చూసుకున్న కీలక సమయంలో మీ పట్ల పక్షపాత ధోరణి అవలంబిస్తారు. అస్తవ్యస్తంగా ఉన్న చాలా వ్యవహారాలను ఓ ధరికి తీసుకురాగలుగుతారు. రాజకీయ పలుకుబడి సాధించడానికి వ్యూహాలు కదుపుతారు. గతంలో కొనుగోలు చేసిన భూమికి ఈ వారం ధర పెరుగుతుంది. ఇంట్లో పెద్దవారి ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. టెక్నికల్ రంగంలో వారికి అనుకూల కాలం చెప్పవచ్చు. వాస్తవాలను పరిశీలించి వాటి ప్రతిపాదికంగా నిర్ణయాలు తీసుకుంటారు.
అక్కడ జరుగుతున్న పురోగతిని దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు చేస్తారు తప్ప చెప్పుడు మాటలు విని ఊహాలోకంలో వ్యవహరిస్తూ నిర్ణయాలు తీసుకోరు. కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. వివాహం కాని వారికి వివాహం జరిగే అవకాశాలు గోచరిస్తోంది. అలాగే అవివాహితులైన వారికి వివాహం జరిగే అవకాశాలు చాలా స్వల్పంగా ఉన్నాయి. అయినప్పటికీ ప్రయత్న లోపం ఉండకుండా ప్రయత్నాలు సాగించండి. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. మీరు చేసే దాన ధర్మాలు, సామాజిక దైవ ప్రార్థనలు ఎక్కడ ఓ చోట అందుకుంటాయన్న నమ్మకం కలిగి ఉంటారు. మానసికమైన ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టిన ధనాన్ని తిరిగి తెచ్చుకోవడానికి అవిశ్రాంతిగా కృషి చేస్తారు. అయితే నత్తనాటక సాగుతున్న పనుల్లో చురుకుదనం తీసుకోవడానికి ప్రోత్సాహక పథకాలని పెడతారు. గృహ నిర్మాణానికి మధ్యలో ఆటంకాలు వస్తాయి. ముందు నుండి జాగ్రత్త వహించండి. గృహ నిర్మాణానికి అప్పు చేయాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. అయితే అవసరమైతే తప్ప అప్పు జోలికి వెళ్లకుండా ఉండడం మంచిది. న్యాయ వృత్తిలో ఉన్న వారికి చేతి నిండా పని, మంచి ప్రఖ్యాతి లభిస్తుంది. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. అయితే కృషి ఎంతో అవసరం. కష్టపడి చదవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. గట్టిగా ప్రయత్నిస్తే మంచి ఫలితాలు సాధించగలుగుతారు. విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగం లభిస్తుంది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వారికి ఈ వారం ఉద్యోగం వచ్చే అవకాశాలు గోచరిస్తుంది. చిల్లర వ్యాపారస్తులకు, స్టీల్ రంగాని వారికి, సిమెంట్ రంగాని వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఈ రాశివారు ముఖ్యంగా మేధా దక్షిణామూర్తి తూర్పు ధరించడం, అలాగే మేధా దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 8, కలిసి వచ్చే దిక్కు ఉత్తరం, కలిసి వచ్చే రంగు తెలుపు. తదుపరి మకర రాశి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. మకర రాశి వారికి ఈ వారం సానుకూల ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. వ్యాపార విస్తరణకు లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటారు. లాభాల పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. భాగస్వాముల కృషి, పలుకుబడి కూడా వ్యాపారానికి అదనపు బలం అందుతుంది. అదనపు ఆదాయ మార్గాలు, ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. ఇంటా బయట గౌరవ మర్యాదలు లోటుండదు. అయితే స్వల్పమైన అనారోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంది. నేత్ర సంబంధించిన వ్యాధులు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సైట్ ఉన్నవారికి సైట్ పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే స్పైన్కి సంబంధించిన ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉద్యోగాలలో తొందరపాటు నిర్ణయాలు అమలు చేసి ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తోంది. కుటుంబంలో కొంతమంది ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. వివాహాది శుభకార్యాల నిమిత్తం బంధువర్గానికి సహాయం చేస్తారు. అదేవిధంగా మీ ఇంట్లో జరిగే శుభకార్యాలకు బంధువర్గం, స్నేహవర్గం అండగా నిలుస్తారు. భార్యాభర్తల మధ్య విభేదాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఎదురయ్యే అవకాశాలు గోచరిస్తుంది. ఏది ఏమైనా సరే ఒక నిర్ణయానికి వచ్చి భార్యాభర్తలు ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. ఏటీఎం కార్డులు, క్రెడిట్ కార్డు విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. మోసపోయే అవకాశం కనిపిస్తోంది. టీవీ రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. మంచి చెడు విచక్షణ లేకుండా వేగంగా స్పందించడం వలన ఎక్కువగా నష్టపోయే పరిస్థితి ఉందని గ్రహించండి. గౌరవప్రదమైన ఒక కీలకమైన స్థానాన్ని మీకు అవకాశం లభిస్తుంది. సనాతన సాంప్రదాయాల మీద ఆసక్తి కనబరుస్తారు. నిర్మోహమాటంగా మాట్లాడే మీ మనస్తత్వ ధోరణి వలన సన్నిహిత వర్గానికి తాత్కాలికంగా దూరం అవుతారు. మీ మనసులోని భావాలను బహిర్గతం చేయకండి. చాలా సందర్భాల్లో మీ జీవిత భాగస్వామి సహాయక సహకారాలు పుష్కలంగా లభిస్తాయి. మనకంటే తక్కువ స్థాయిలో ఉన్నవారు, తెలివి తక్కువ వాళ్ళు అంచెలంచెలుగా ఎదుగుతున్నారని బాధపడతారు. దీనికి ఆందోళపడాల్సిన అవసరం లేదు. వారిని మరిచి మీ కృషి మీరు చేసే అఖండమైన విజయాలు సంప్రాప్తిస్తాయి. ఏది ఏమైనా దైవానుగ్రహం ఉందని భావించండి. తనఖాలో ఉన్న ఆస్తులను, వస్తువులని విడిపిస్తారు. ఎంత ఆదాయం వచ్చినా దానికి తగిన ఖర్చు ఎప్పుడూ ఉంటుంది. ఏది ఏమైనప్పుడు సరే ఖర్చును అదుపులో ఉంచుకోవడం చెప్పదగిన సూచన. విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగ ప్రయత్నంలో కొంత ఆలస్యం జరుగుతుంది. అప్పు చేయవలసిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కాబట్టి అవసరమైతే తప్ప అప్పు జోలికి వెళ్లకుండా ఉండడం అనేది చెప్పదగినది. విదేశీ వ్యవహారాలు, వ్యాపారాలు అనుకూలిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి బాగుందని చెప్పవచ్చు. H1B వీసా, గ్రీన్ కార్డు, PR కోసం చూస్తున్న వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. ఈ రాశి వారికి ఏళ్ళు నడుస్తున్న వలన ఆరోగ్యపరమైన జాగ్రత్తలు ఎంతో ముఖ్యమని చెప్పదగినది. అలాగే 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, మన్యు పాశుపత హోమం చేయడం చెప్పదగిన సూచన.
హనుమంతుడికి ప్రతి మంగళవారం నాడు ఆకుపూజ చేయండి. దానివల్ల ఆరోగ్యపరమైన పరిస్థితుల నుండి బయటపడగలుగుతారు. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 9, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగపరంగా ఉన్న టెన్షన్స్ ఏదైతే ఉందో అది తీరిపోతుంది. ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్టు పూర్తి అయిపోయింది. తదుపరి ఏం చేయాలని ఆలోచన చేస్తారు. అదే సమయంలో మరిన్ని ప్రాజెక్టులకు అవకాశం మీకు కలిసి వస్తాయి. మానసికమైన ధైర్యం, సంతోషం కలుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు కాస్త నిరాశపరుస్తాయి. బాల్యమిత్రుల కలయిక ఒక చిన్న వ్యాపారానికి దారితీస్తుంది. అయితే స్నేహితుల మధ్య ఆర్థిక సంబంధాలు స్నేహాన్ని చెడగొడతాయని మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. చిన్నపాటి ఇబ్బందులు ఉన్నా కూడా అవి సమసిపోతాయి. కుటుంబ సభ్యుల విచిత్ర ప్రవర్తన వలన మానసికంగా చికాకు పెరుగుతాయి. విదేశాల్లో ఉన్న వారికి ఉద్యోగం దొరుకుతుంది. గ్రీన్ కార్డ్ లభిస్తుంది. దీని వలన మీరు నిర్ణయించుకున్న అనేక కార్యక్రమాలు విజయపథంలో నడిపించగలుగుతారు. పిల్లల్ని చదివించడానికి ఫీజులు, స్కూల్ ఫీజులు, కాలేజ్ ఫీజులు మీరు భరించలేనంత ఆర్థిక భారం అవుతుంది. ఎంత భారం ఉన్నా వారి పురోగతికి మీరు అవిశ్రాంతిగా శ్రమించాలని నిర్ణయించుకుంటారు. మీ మనసుకు నచ్చిన వారికి బహుమతులు ఇవ్వడానికి గాను ఎక్కువగా ధనాన్ని వెచ్చిస్తారు. సెల్ఫ్ డ్రైవింగ్ చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వివిధ రకాల ఎలక్ట్రానిక్ పరికరాలు కొనుగోలు చేస్తారు. నూతన గృహం కొనుగోలు చేయాలని మీ ఆలోచన పక్కన పెడతారు. అయితే ఎలక్ట్రానిక్స్ పరికరాల కంటే గృహాన్ని కొనుక్కోవడం అనేది చెప్పదగిన సూచన. నూతన సాంప్రదాయాల పట్ల, ఆచార వ్యవహారాల పట్ల గౌరవం కలిగి ఉంటారు. పునర్వివాహ ప్రయత్నాలు చేసుకునే వారికి ప్రయత్నాలు ఫలిస్తాయి. సుఖవంతమైన జీవితాన్ని అనుభవించడానికి ఎక్కువగా ప్రాముఖ్యతనిస్తారు. బాధలకు, కష్టాలకు దూరంగా ఉంటారు. కోర్టు వ్యవహారాలు సానుకూలపరచుకోవడం గాను మీరు చేసే ప్రయత్నాలు ఒక కొలిక్కు వస్తాయి. ఏ రంగంలోనైనా సరే నిపుణులను సంప్రదించకుండా మీ నిర్ణయాలను అమలు పరచకండి. దానివల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. ఉన్నత చదువులు చదవాలని యోచిస్తారు. అది సాధ్యపడుతుంది. క్రీడారంగంలో మీ ప్రతిభా పాఠవాలు గుర్తింపు వస్తుంది. కోపతాపాలకు దూరంగా ఉండండి. కానీ గతంలో బంధువులు, ఆత్మీయులు చేసిన అవమానాలు, చేదు జ్ఞాపకాలు మిగిలిపోతాయి. ఆహార, ఆరోగ్య నియమాలను పాటించడం వల్ల మేలు జరుగుతుంది. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. చేసే ప్రయత్నం లోపం లేకుండా ముందుకు సాగండి. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగం లభించే అవకాశాలు గోచరిస్తోంది. అయితే శ్రమ పడకుండా ఏదీ రాదని గమనించండి. ఈ రాశి వారికి ఏలినాడు శని నడుస్తున్న వలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం, మన్యు పాశుపత హోమం చేయడం చెప్పదగినది. ఎందుకంటే ఆరోగ్యపరమైన ఇబ్బందులు లేకపోయినప్పటికీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మోకాలు నొప్పులు, స్పైన్, హెడ్ఏక్, కళ్ళకు సంబంధించిన విషయాలు ఎక్కువగా సూచిస్తోంది. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. వ్యాపార రంగంలో ఉన్న వారికి కొన్ని ఇబ్బందులు ఏర్పడవచ్చు. అయితే వ్యాపార వ్యవహార విషయాల పట్ల జాగ్రత్త పడితే కొన్ని సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. దాని పట్ల లాభపడే అవకాశాలు కూడా ఉన్నాయి. స్పెక్యులేషన్స్కి, స్టాక్ మార్కెట్కి దూరంగా ఉండండి. లేకపోతే ఇబ్బందులు ఏర్పడవచ్చు. ఎప్పటి నుంచో దాచుకున్న డబ్బును ఒక విధంగా ఖర్చు పెట్టామన్న బాధ కలుగుతుంది. అది మంచి పనికి అని గుర్తుపెట్టుకోండి. ఏది ఏమైనప్పటికీ అవసరానికి మించి ధనం ఖర్చు పెట్టకపోవడం అనేది చెప్పదగిన సూచన. ఆత్మీయులతో విరోధం ఏర్పడే అవకాశాలు ఉంది. ఏది ఏమైనా సరే ఆత్మీయులతో విరోధం పెంచుకోకుండా ఉండడం అనేది చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 2, కలిసి వచ్చే దిక్కు పడమర, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. తదుపరి మీన రాశి. మీన రాశి వారికి ఈ వారం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. ఆదాయం క్రమంగా పెరగడమే తప్ప తగ్గడం ఉండకపోవచ్చు. ఆర్థిక సమస్యల నుండి చాలా వరకు విముక్తి లభిస్తుంది. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. చేస్తున్న వ్యాపారంలో అంచనాలకు మించి లాభాలు రావడం మీ మానసికమైన సంతోషానికి కారణమవుతుంది. ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేసే వారికి డిప్యుటేషన్ మీద మంచి ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. ఉద్యోగపరంగా మీ సీనియారిటీ ఖచ్చితంగా నిర్ణయించబడుతుంది. ఓ ఉన్నతాధికారి ఇస్తున్న ఉత్తర్వు వలన మీకంటే జూనియర్కి ప్రమోషన్ లభిస్తుంది. దీనివలన కొంత మానసిక బాధన కలుగుతుంది. ఏకాంతమైన ఆలోచనలు చేయవద్దు. ఎప్పుడు ఒంటరిగా ఉండకండి. పిల్లలు మీ మీద చూపించే అభిమానం మానసిక ప్రశాంత కారణమవుతుంది. వాళ్ళు చేసిన తప్పు కూడా మీరు మర్చిపోతారు. భూములకు సంబంధించి, స్థిరాలకు సంబంధించి నిర్ణయాలు కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు చేస్తారు. భవిష్యత్తులో ఇవి కలిసొచ్చే అంశంగా మారుతుంది. గృహంలో సందడిగా, సరదాగా, ఆహ్లాదమైన వాతావరణం ఏర్పడుతుంది. బంధుమిత్రులతో కలిసి దైవ దర్శనాలు చేస్తారు. ఏది ఏమైనప్పటికీ ఈ వారం కొంత మానసికమైన సంతోషాన్ని కలిగిస్తుంది. పోటీ లేని చోట అతి సామాన్యమైన ఫలితాలు మాత్రమే సాధించగలుగుతారు.
పోటీ పరీక్షకు గాను దివారాత్రులు శ్రమించి అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. స్త్రీలకు వచ్చేటటువంటి సాధారణమైన గైనకాలజీ ప్రాబ్లమ్స్ వల్ల జాగ్రత్తలు వహించండి. అంతేకాకుండా కీళ్ళకు సంబంధించిన సమస్యలు, అరికాల నొప్పులు, మోకాల నొప్పులు వచ్చే అవకాశం ఉంది. మీ పరపతిని ఉపయోగించి మీ బంధువులకు, ఫ్యామిలీ ఫ్రెండ్స్కు సహాయ సహకారాలు అందిస్తారు. కొన్ని చోట్ల ఉద్యోగం ఇప్పించాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. సంతానం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. అన్ని విషయాలు బాగుంటాయి. వాళ్ళ మొండితనం, మూర్ఖత్వం, మీ వైఫల్యం రెండూ కలిసి విసుగు పుట్టిస్తుంటాయి. కాబట్టి పిల్లల మీద శ్రద్ధ తీసుకోవడం ఎంతో ముఖ్యం. విద్యా సంబంధమైన విషయాలు బాగుంటాయి. ఇవి మీకు ఊరట కలిగించే అంశంగా మారుతుంది. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. వివాహం కాని వారికి ఈ వారం వివాహ సంబంధం కుదిరే అవకాశాలు గోచరిస్తున్నాయి. చట్టపరమైన విషయాలు, కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. స్వయం సంపాదనతో కొన్ని స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. కుటుంబానికి అండగా నిలుస్తారు. మొత్తం మీద ఈ వారం మీరు ఊహించినట్టుగానే ఉంటుంది. అయితే ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. దాన్ని నిర్లక్ష్యం చేయకండి. విదేశాల్లో ఉన్న వారికి వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి కలిసి వచ్చే కాలం అని చెప్పవచ్చు. రియల్ ఎస్టేట్ వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. ఎప్పటి నుండో పెండింగ్లో ఉన్న కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. భూమి క్రయ విక్రయాలు బాగుంటాయి. అయితే లాభాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. కాకపోతే అప్పు చేసాం కదా, అమ్మాలని నిర్ణయించుకొని ముందుకు వెళ్తారు. దానివల్ల కొంత లాభపడుగుతారు. ఏది ఏమైనప్పటికీ ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో ఈ వారం బాగుందని చెప్పవచ్చు. అన్ని విషయాలను బాగున్నప్పటికీ దైవారాధన మర్చిపోకుండా హనుమంతుడికి ఆకుపూజ, మేధా దక్షిణమూర్తి స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి ఏలినాడ్స్ నడుస్తున్న వలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అలాగే మన్యుపాశుపత హోమం చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 6, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాన్ని తెలియజేశాం. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.